యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక బ్రాండ్ న్యూ కండిషన్‌లో ఉన్న ఆల్టో కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. బండి వచ్చేసరికి చాలా మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. అదే కాకుండా రీసెంట్ ఇయర్ మోడల్ అన్న. అండ్ బండి వచ్చేసరికి చాలా తక్కువ ధరకైతే వస్తుందని నేను అనుకుంటున్నాను. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా దయచేసి వీడియోని లైక్ అయితే చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కున్నట్లయితే అదే మీ కార్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు వాట్సాప్‌లో ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన కార్ అమ్మకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో కార్ అన్న. ఆల్టో చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి గ్రే కలర్‌లో అందుబాటులో అయితే ఉందన్న. వెహికల్ గ్రే కలర్‌లో అయితే అందుబాటులో అయితే ఉంది. కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. రీసెంట్ ఇయర్ మోడల్. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2019 మోడల్ అన్న. 2019 మోడల్ వెహికల్ అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 85% పైనే ఉన్నాయన్న. కార్ యొక్క టైర్ల కండిషన్ ఆల్మోస్ట్ న్యూ టైర్స్ లాగా ఉన్నాయన్న. ఎక్కువగా నడవలేదు వెహికల్ వచ్చేసరికి. అండ్ నీట్ అండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి ఒక చేతి పైన నడిచిన వెహికల్ అయితే అనొచ్చు. అందుకే మంచి కండిషన్‌లో అయితే ఉంది. కార్‌కి ఎలాంటి డెంట్లు గానీ, డ్యామేజ్‌లు గానీ లెవ్వని ఓనర్ చెప్తున్నాడన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ అండ్ సింపుల్ ఇంటీరియర్ అయితే ఉందన్న. మ్యూజిక్ సిస్టమ్, ఏసీ అన్ని వర్కింగ్ కండిషన్‌లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. అండ్ కారు రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 78,000 కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరిగింది. మీటర్ ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదని ఓనర్ చెప్తున్నాడన్న. ఒరిజినల్ మీటర్ రీడింగ్ అయితే ఉంది. ఇక బండి యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నా. మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఛానల్ని అయితే చెక్అవుట్ చేయండి అన్న. మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్స్ మన ఛానల్లో డెఫినెట్గా అందుబాటులో అయితే ఉన్నాయి. ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే రాబోతున్నాయి అన్న. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఇక ఈ బండి ధర ఓనరు 3,10,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 3,10,000 చెప్తుండన్న. ప్రైస్ నెగోషియబులే. లొకేషన్ వచ్చేసరికి వికారాబాద్ డిస్టిక్లో అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్లో వికారాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. అది ఆంధ్ర అయినా ఓకే, తెలంగాణ అయినా ఓకే. నేను మీ ఏరియాలో బండ్లు వెతికి తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా కామెంట్ అయితే కొట్టేసుకోండి అన్న. సో ఇక ఈ బండి ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. వీడియోలో ఎక్కడ ఉండదు. కింద కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ ఓనర్‌తోని మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్‌లో ఎలాంటి డీలర్ గానీ, మీడియేటర్ గానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే వస్తాయన్న. కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న ఓనర్ నంబర్. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్‌లో ఉంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతది. అది గమనించగలరన్న. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అది కూడా మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్స్ కోసం దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండన్న. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మరొక మంచి వెహికల్‌తో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.